నటుడు ఫిష్ వెంకటేష్ మన అందరికీ సినిమాల ద్వారా తెలిసినటువంటి మనిషే. అతను చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. యాక్చువల్గా ఇతని పూర్తి పేరు వంగలపల్లి వెంకటేష్ అనమాట. ఇతన్ని సినీ ఇండస్ట్రీకి శ్రీహరి గారు తీసుకొచ్చి పరిచయం చేశాడు. అతని నటన వల్ల అతను చాలా సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. అతని దురదృష్టవశాత్తు అనారోగ్యం కారణాల వల్ల అతను మృతి చెందడం కూడా జరిగింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చేసినారు. అయితే ఈ పెద్ద పెద్ద హీరోలు కేవలం నోటి మాట చెప్పినా కూడా అతనికి హాస్పిటల్ సదుపాయంలో ఫ్రీ మెడికల్ ఎయిడ్ అనేది దొరికేది. కాకపోతే పెద్ద పెద్ద నటులు ఎవరు సహాయం చేసినట్లు ఏం కనపడడం లేదు. కాబట్టి ఇతని ఫ్యామిలీకి ఇప్పుడు ఇతను చనిపోయినాడు కదా, జనరల్గా ఎవరేమి ఇస్తారు ఏంటి అనేది అవన్నీ కూడా పెద్దగా ఐడియా ఉండవు. ఇప్పుడు నేను చెప్తాను. మామూలుగా వీళ్ళకి సొసైటీ అనేది ఉంటుంది. సొసైటీలో మెంబర్ చనిపోతే ఈవెన్ ఖర్చులు మ్యాక్సిమం ఇచ్చి ఆ ఫ్యామిలీకి ఇంత ఇస్తారు. ఇవన్నీ సొసైటీస్ అన్నీ కూడా సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద ఇవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి అన్నమాట. సో దాంట్లో మెంబర్షిప్ కార్డు ఉంటుంది వీళ్ళందరికీ. తద్వారా ఎవరైనా సభ్యులు కింద చనిపోతే ఇస్తారు. ఈవెన్ ఆరోగ్యపరమైన వాటికి కూడా ఇస్తున్నారు. అయితే తక్కువ ఇస్తారనమాట మెడికల్ ఎక్స్పెన్సెస్. అయితే చనిపోతే మాత్రం వాళ్ళకు కొంచెం అమౌంట్ అయితే బాగానే వస్తుంది సొసైటీ ద్వారా. సో కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ కూడా అంతో ఇంతో కూడా సహాయం చేస్తుంది.